నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 8, 9 వచనాలు. గొయ్యి తవ్వు వాడే దానిలో పడును, కంచెకొట్టు వానిని పాము కరుచును, రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఈ మాటలు మనం ప్రసంగి గ్రంథంలో చూస్తున్నాం. ఇక్కడ ప్రసంగి తెలియజేస్తున్నారు కదా, ఎవరైతే ఇతరుల విషయంలో హానికరంగా ఆలోచిస్తారో అది వారికే వస్తుంది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. గొయ్యి తవ్వువాడే దానిలో పడును. ఎవరైతే మంచిగా మాట్లాడుతూ వెనక గొయ్యి తవ్వుతూ ఉంటారో వారికి తెలియదు వారు తవ్విన గొయ్యిలో వారే పడతారని. హామానును మనం చూస్తాం కదా, హామాను మొర్దెకై కొరకు ఉరికొయ్య సిద్ధపరిస్తే అదే ఉరికొయ్య ఆయనకే ఆయననే ఉరి తీసినట్టుగా మనం చూస్తున్నట్ట. కంచె కొట్టువానినే పాము కరుచును. ఎవరైతే కంచెలు తీసివేస్తూ ఉంటారు, మనకు దేవుడు ఒక కంచె వేశారన్నమాట. ఎప్పుడైతే మనం ఆ కంచెని తీసేసుకుంటూ ఉంటామో పాముకి మనం చోటిచ్చేవారిగా ఉంటామంట. అంటే ఆ యోబు చుట్టూ కంచె ఉంది, ఆ కంచెను దేవుడేశారు, దేవుడే తీశారనమాట. కానీ చాలా మంది దేవుడేసిన కంచెని వారి యొక్క అవిధేయత ద్వారా, వారి యొక్క అనుమానము ద్వారా, వారి యొక్క భయము ద్వారా, వారి యొక్క తెలియని స్థితి ద్వారా వారి కంచెను వారే కొట్టేసుకుంటూ ఉంటారు అనమాట. అలాగ చేయడం వల్ల పాము కరుచును, అంటే దుష్టుడు వారిని కాటేస్తాడు అని ఇక్కడ ప్రసంగి తెలియజేస్తున్నమాట. అంటే మనం ఎప్పుడైతే మన నోటితో మనల్ని మనం శపించుకునేటట్టు దుష్టుడు చేయడానికి అవకాశం ఇస్తామో మనమే శపించుకొని ఆ శాపంలో పడిపోతాము అని ఇక్కడ తెలియజేస్తున్నమాట. ఇంకొక మాట చూస్తే రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును. రాళ్ళు దొర్లించువాడు ఎవరి మీదో రాళ్ళు వేయాలని, ఎవరి మీదకో రాళ్ళు దొర్లించాలని, ఎవరినో నిందించాలని, ఎవరినో అవమానపరచాలని, ఎవరినో గాయపరచాలని రాళ్ళు దొర్లిస్తూ ఉంటే వాటి చేత వాళ్ళే గాయపరచబడతారంట. ఇతరులకు మనం అనేస్తున్నాము అనుకుంటాము, ఇతరులు మనం గాయపరిచినప్పుడు ఈజీగా గాయపరిచేస్తున్నాం అనుకుంటాం, కానీ అదే గాయం మనకు తగిలేటట్టుగా జరుగుతుంది అని ఇక్కడ ప్రసంగి తెలియజేసినమాట. చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకును. ఊరికినే చెట్లు నరికేవారు, అంటే ఏది లేకుండా చెట్టును నరికేవారు ఆ చెట్లు నరకడం వల్ల వచ్చిన యొక్క ఆ అపాయాన్ని వాళ్ళే అనుభవిస్తారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఒక నియమం పెట్టారన్నమాట. ఆ నియమం ప్రకారం మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఆ నియమాన్ని మనం ఎప్పుడైతే తప్పిస్తామో, ఆ నియమాన్ని వాక్యానుసారంగా కాకుండా వాక్యకు విరోధంగా మనం ఎప్పుడైతే దాన్ని నడుస్తామో, వాక్యకు విరోధమైన ప్రతి దాని యొక్క ఆ యొక్క ఫలాన్ని కూడా మనమే అనుభవించాల్సి ఉంటుంది అని ఇక్కడ సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో తెలియజేస్తున్నారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారంగా జీవించేవారంగా, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించేవారుగా, వాక్యాన్ని అనుసరించి నడిచేవారంగా మనం ఉందుముగాక. దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.